తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ డే పేరుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ ఎన్జీఓ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏ, నూతన పీఆర్సీని అమలు చేయాలని కోరారు. యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులను జారీ చేయాలన్నారు. యూనివర్సిటీలలో 2001 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్, 2004 సెప్టెంబర్ తర్వాత నియమితులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యూనివర్సిటీ సమస్యలను, యూనివర్సిటీలను గాలి కుదిలేసి కనీసం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించలేదని అన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి తమ సమస్యలు వినాలని కోరారు. कैसे लेंगे कैसे लड़ेंगे हमारी मांगे अंदर इट्रंडी కొంచెం గ్రూప్ పెద్దగా చేద్దాం. ఒక 2-3 స్లోగన్స్ ఇద్దాం. అందరూ కూడా రండి అమ్మా. సూరజ్ ముఖ్యమైనది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనం ఒక మెంబర్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మన నాన్ టీచింగ్ తరఫు నుంచి ఒక ప్రతినిధి ఉన్నట్టయితే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ గురించి ఏం సమస్యలు డిస్కస్ లోకి వచ్చినాయి, ఏం జరిగినాయి, మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెయ్యాలని చెప్పి, మీరు రావాలని చెప్పి ఉద్యోగులు, విద్యార్థులు అందరం కూడా ఏక కంఠంతో మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా ఉస్మానియాకు ఒకసారి సందర్శించండి. ఇక్కడ పెద్ద సమస్యలు ఏమి లేవు. మీరు తలుచుకుంటే చిన్న చిన్న సమస్యలు మీరు ఇక్కడ నిర్ణయం తీసుకునే శక్తి మీకు ఉందని చెప్పి నమ్మే వ్యక్తులలో మేమొకరం. ఎందుకంటే యువ ముఖ్యమంత్రి గారు సమస్యల పట్ల అవగాహన ఉంది, విద్యార్థుల సమస్య పట్ల అవగాహన ఉంది. అనేక సందర్భాల్లో యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు అనేక కష్ట నష్టాలకు వచ్చి యూనివర్సిటీలకు వచ్చిపోయినటువంటి సందర్భాన్ని మర్చిపోతూ ఈరోజు ఒక రాజసం ఉట్టిపడేలాగా యూనివర్సిటీకి రండి, మా సమస్యలు వినండి, పరిష్కరించండి అని చెప్పి మరి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా నా పేరు జ్ఞానేశ్వర్ అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా అందరి పౌర సన్మానం మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి యూనివర్సిటీలను సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.